వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. రైతే దేశానికి వెన్నుముక అని ప్రతి రైతును ఆదుకుంటామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ గారమండలం నదీ ప్రవాహాలను గురువారం ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేపట్టారు. పరిశీలనను వీక్షించి అనంతరం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ గడిచిన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు అతలాకుతలమయ్యాయని, నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అంపోలు న్యాయపతి చెరువు నుండి మరి ముస్తాఫా ట్యాంక్ వచ్చి చెరుకు వరకు కూడాను ఆ చెరువు దాటితే కూడా విపరీతమైన ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి. ఆ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్ల ఈరోజు అవుట్ఫ్లో అవ్వవలసిన వాటర్ ఏది కూడా అవుట్ఫ్లో అవ్వకలేక ఇప్పుడు పంటలన్నీ ముంపైపోయి ఎందుకు పనికిరాకుండా అయ్యాయి. దాని మీద మన ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రత్యేకంగా విత్ స్టాఫ్తో మన ఈ గారు డిఈ గారితో వచ్చి పర్యవేక్షించడం జరిగింది. ఈ విషయమై ఈరోజు తక్షణమే మధ్యాహ్నం కలెక్టర్ గారిని కలిసి ఈ విషయాలన్నీ ఆయన దగ్గర ప్రస్తావించి దీనిపై తగు నిర్ణయాలు తీసుకొని ఇమీడియట్గా ఈ వాటర్ అంతా అవుట్ఫ్లో అయ్యే విధంగా సహకరిస్తారని కలెక్టర్ గారిని కోరుకుంటూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు.